ఈ రూపాయలు మా చేతిలో ఉండటం కష్టమైన దినాల్లో కొంతమంది వర్కర్ని నేను ఏర్పాటు చేసి వర్క్ చేపిస్తున్న దినాల్లో ఒక్క వారంలో 20,000 వచ్చింది. 1,000 రూపాయలు కష్టంగా ఉన్న దినాల్లో ఒక్క వారంలో 20,000 వచ్చింది. ఫుల్గా అప్పులు ఉన్నాయి. నేను చర్చికి వెళ్తున్నా, క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాగుంది. ఒక్క వీక్లో 20,000 అప్పట్లో పెద్ద మొత్తం. అయితే మాకు ఇంకా ఎక్కువ అప్పులు ఉన్నాయిలే, మనకు లక్షల్లోనే ఉన్నాయి. సరే, నేను ఆదివారం చర్చికి వెళ్తా ఉన్నాను. నేను మా అమ్మని అడిగాను, పెద్దోళ్ళు కదా, పెత్తనం వాళ్ళకే ఇచ్చాం. 20,000లో దశంభాగం ఎంత? 20,000లో దశంభాగం అది పాత నిబంధన క్రమం. క్రొత్త నిబంధనలో ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవుని పనికి సపోర్ట్ చేయాలన్నాడు. నూతన నిబంధనలో కనీసం ఓల్డ్ టెస్ట్మెంట్ని సపోర్ట్గా తీసుకుంటే కనీసం 10%, 10వ భాగం దేవుని కొరకు నీకు ఇచ్చిన దానిలో నుండి 10వ భాగం. అది కూడా ఎందుకు? దేవుడు తినటానికి కాదు, దేవుని సన్నిధిని ఆహారం ఉండునట్లు పరిశుద్ధుల అక్కర్ల కొరకు, దిక్కులేని వారు, దీనులు, వృద్ధులు, వికలాంగులు, అభాగ్యులకు అంత ఆహారం దొరికినట్లు ఏర్పాటు చేయమన్నాడు, సన్నిధిలో ఉంచమన్నాడు. సన్నిధి అవసరాల కోసం కూడా. మా అమ్మ ఏమని తెలుసా? మై మదర్. నేను అప్పుడు హైదరాబాద్లో సాలమన్ అన్న చర్చికి వెళ్తున్నానే. 2,000 నాకు ఇవ్వాలి కదా, 2,000, 20,000, 10,000 కట్టలు 2. అమ్మో, ఇందులోంచి 2,000 తీస్తే ఎట్లా అని పాపం పిచ్చి తల్లి నా దగ్గరకు వచ్చి అంటది, అమ్మా నేను వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, మరి దేవుని వాట 2,000 రావాలి కదా, అవి ఇవ్వు, నేను తీసుకెళ్తానంటే 2,000? ఏందయ్యా 2,000? వామ్మో, సాల్మన్ అన్నకి ఏం తక్కువ అయ్యా? పాప ఆయనకి అన్నీ ఎక్కువే, బాధలు కూడా ఎక్కువే, ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువే. సాల్మన్ అన్నకి ఏం తక్కువయ్యా? అయినా అసలు మన దేవుడికి మన బాధలు తెలియవా? నాయన అసలు ప్రభు ఏమో నమ్ముకున్నాం, అసలు ఆయనకి అన్నీ తెలుసు కదా, అందుకే మనకి ఇట్లా సాయం చేస్తున్నాడు. మరి సాయం చేస్తున్నాడు కనుక మనం చేయాలి కదమ్మా, దేవుని పని కొరకు మనం సపోర్ట్ చేయాలి కదంటే, అటు కాదులే, చీటీ పాటలు కట్టాలిగా. ఏంటి? చీటీ పాటలు కట్టాలిగా. అందుకని ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి చూడు ఎంత దారుణమో. 2,000కి 100 తీసుకెళ్ళి వేయమందండి. నేను ఉన్న సంగతి చెప్పాను, మన అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే. దేవుని లెక్క దేవునిది. నిన్ను ప్రేమించి దీవించి 1,000 రూపాయలు గతి లేని నీ బతుకు నా బతుకు 20,000 ఇచ్చాడు మదరం. ఇది మర్యాద కాదు మదరం. 2,000 ఇవ్వుమా, దేవుడి మా లేకపోతే ఇబ్బంది అయ్యిద్దమ్మా అంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తా, తండ్రి అర్థం చేసుకుంటాడయ్యా, ఆయన అసలుకే కరుణామయుడు, పెద్ద దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, నువ్వు పోయ్యా అంది. నాకేయాల్సిన బిస్కెట్లు నాకేసింది. సరే చేసేదేమో నీ కర్మని తీసుకుని పోయా. నెక్స్ట్ వీక్ సోమవారం స్టార్ట్ అయింది. తడొకడు వస్తున్నాడు, నా లెక్క చూడన్నా నాకు బాగా, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, తడొకడు వస్తున్నాడు, నా లెక్క చూడని నేను వెళ్ళాలంటున్నాడు. ఏందిరా అంటే, అసలు బాగుంటుంది, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు లెక్క చూస్తే ఇప్పుడు 20,000 కట్టలోంచి మళ్ళా వారం వచ్చేటప్పటికి 6,000, 7,000 మిగిలినాయి. అప్పుడు మళ్ళీ గుర్తు చేశా, వర్క్ చేసేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, పని ఆగిపోయింది. ఆగినప్పుడు మరి ప్రాబ్లం కదా, వర్క్ బ్రేక్ అవ్వకూడదు, వర్క్ నడవాలి. కానీ వర్కర్స్ వెళ్ళిపోయారు. ఏ 20,000 కదలకుండా ఉంచుదామని నాకు పెట్టిందో మొత్తం పోయి 6,000 ఏమో మిగిలినాయి. నెక్స్ట్ సండే వచ్చింది, ఏమ్మా ఇప్పుడన్నా ఇస్తావా, లేకపోతే అవి కూడా భలే పనేనయ్యా, నాయన కంటే ఎక్కువే ఉంది, తీసుకెళ్ళండి. దిగింది నిషా దెబ్బకి. ఇక ఆమె ఈసారి ఎత్తలా సాల్మనానికి ఏం తక్కువ అని, ఈసారి కూడా అడ్డు పెట్టినట్టు ఇవి కూడా
చెప్తున్నా, దేవుని వాక్యం నాకు ఇచ్చి నన్ను శోధించమన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఈ మొక్క కూడా చెప్పా, అమ్మ దేవుని కొరకు మనం చేసి దేవుణ్ణి పరీక్షించవచ్చుమా. అక్కడ ఛాన్స్ ఇచ్చాడు. ఎక్కడ శోధించినా సావగొడతాను అన్నాడు, కానీ ఇక్కడ మాత్రం నాకు ఇచ్చి నేను తిరిగి నీకు హెల్ప్ చేస్తాను లేదో నువ్వు టెస్ట్ చేయొచ్చు నన్ను అన్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. మేము ఎప్పుడు దొంగతనం చేసావా? అన్నీ అది కూడా ఇళ్ళలో కాదు, పక్క ఇళ్ళలో కాదు, నీ దగ్గర మేమేం దొంగతనం చేసావు? 10వ భాగమును ప్రతిష్టార్పణములను నాకు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. అంటే నేను నీకు 1000 రూపాయలు ఇస్తా, 100 రూపాయలేగా నేను అడిగాను. అది కూడా ఎందుకు? నీలాంటి దీనుల అభాగ్యులకు సాయం చేయటానికి, నేను తింటానికా? నువ్వు నాకు పెట్టేదేముంది? నువ్వు నాకు కట్టబెట్టేదేముంది? నా కడుపుకు ఆహారం పెట్టేదేముంది? నువ్వు నీకు అన్నం పెడుతున్న వాడిని నేను, వస్త్రం ఇస్తున్న వాడిని నేను, నీకు ఒక స్థితిని ఇచ్చిన వాడిని నేను, అన్నీ నేను ఇచ్చినే పొందుకుంటా. మళ్ళీ నువ్వేంది? 10వ భాగమే కానీ 9 భాగాలు నీ దగ్గర ఉంచుకో, 10వ భాగం నా సన్నిధి కేటాయించి అన్నాడు. చదువు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి. శోధించిన ఎడల అన్నదానికి రౌండ్ కొట్టండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. దేవుని పని కొరకు దేవుడిచ్చిన దాని విషయంలో కృతజ్ఞత చూపకపోతే అది శాపము అనే మాట రాస్తుంది అక్కడ. మీరు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. అంటే ఇప్పుడు పైసల కోసం శాలేమని చెబుతున్నాడు అనుకునేరు. లేదు, దేవుని మాటలను అనుసరించడానికి, దేవుని ముందు ప్రవర్తించడానికి ప్రతిదీ గ్రంథంలో లిఖితమై ఉంది. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు కొంతమంది కోల్పోవడానికి కారణం దాతృత్వం లేకపోవటం, బిగబట్టడం, దేవునికి ఇవ్వడానికి మనసు రాకపోవటం, అక్కడ సంకుచిత హృదయులుగా ఉండటం. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును అని రాయబడి ఉంది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో. సో దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యాలు ఉత్సాహముతో చేయాలి, ఇష్టముతో చేయాలి, సంతోషంతో చేయాలి. బిగబట్టే ఆలోచన, ఇరుకైన మనసు అక్కడ మనం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, ఇచ్చి టెస్ట్ చేస్తాడు. కాబట్టి ఇట్లా ఈ ఒక్క పాయింటే కాదు, ఫ్యామిలీతో ఎలా వ్యవహరించాలి, దేవుని ముందు వ్యవహరించే విషయంలో వస్తుంది. ఇది దేవుని ముందు ప్రవర్తించే ప్రవర్తన కింద ఇది నేను నోట్ చేసుకోవచ్చు. కొంతమంది 24 గంటలు దేవుడు టైం ఇస్తే ఈ ఒక్కరోజు మీరు టైం చూసుకోరుగా? డౌట్ లేదుగా? షుగర్ వాళ్ళు తిట్టుకుంటారు నన్ను, అందుకని షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు దండం పెడతారు, ఆకలి అవుతుందా అని తిట్టుకుంటారు. అందుకని నేను ముగిస్తున్నాలే, బైబిల్ కూడా క్లోజ్ చేశాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇంతమందికి ఆనందం, నేను ఆపటం తప్పకుండా ఆపుతా కాదా? అలవాట్లో పొరపాటుగా చెప్పారు కదా, నేను ఎందుకు ఆపుతా? నేను చెప్పకుండా నేను పొరపాటును కూడా వదలను. ఈ రెండు మొక్కలు వినండి, నేను ముగిస్తాను. ఏం చెప్తా ఆపాను? మనుషులతో వ్యవహరించడం, ఫ్యామిలీతో వ్యవహరించడం, బయట యజమానులు దాసులతో వ్యవహరించడం అనే 2 విషయాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుని ముందు నడత మన బుద్ధిని పరీక్షిస్తాడు. కృతజ్ఞత బుద్ధే, కకూర్తి బుద్ధే. అర్థమైందా? లోబీ బుద్ధి ఉందా, లేకపోతే విశాలమైన బుద్ధి ఉందా, దాతృత్వంతో కూడిన బుద్ధి ఉందా, ప్రలోభం ఉందా? అసలు ఏంటి వీడి మైండ్? 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యం దేవుడిస్తేనే కదా నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, అన్ని చేసుకోగలుగుతున్నావు. 24 గంటల దశంభాగం ఎంత? 24 గంటల్లో 10% అండి, 2 గంటల 40 నిమిషాలు. అబద్ధాలు ఆడకుండా నిజం మాట్లాడుకుందాం మనం ముగింపులో. ఒక రోజులో కనీసం 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి కేటాయిస్తున్నావా?
వాక్యం చదవడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ దేవుడి పేరిట దేవుని కోసం దేవుని సన్నిధిలో దేవుని టైం. చర్చికి రమ్మ నేను అంటలా, డైలీ ఇంటికాడ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం గంట. ఎంతమంది ఉన్నారు? పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం రోజులో 24 గంటలు, కనీసం 2 hours. చేతులు ఎత్తండి. రైట్. ఇంతమంది యథార్థవంతులు ఉన్నారని నేను సంతోషిస్తున్నాను, చేతులు ఎత్తని వాళ్ళని చూసి. ఎందుకంటే మ్యాటర్ అర్థమైంది, వాళ్ళు చేయట్లేదు కాబట్టి చేతులు ఎత్తలా. ఎత్తిన వాళ్ళు బహు కొద్ది మంది. 10వ భాగం అనగానే డబ్బులోనే కాదండి, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో కూడా దేవునికి కొంత కేటాయించాలి.